హాయ్. ఇంకొక కష్టంగా కనిపించే ఇంకొక ఈజీ రెసిపీ ఇది. అరబిక్ రెసిపీ అంటారు బేసిక్‌గా చికెన్ మచ్బూజ. ఆహ్, ఈజీగా త్వరగా అయిపోతది. ప్రాసెస్ చూడండి. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని, దానిపైన కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రా చికెన్ అందులో వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే వేయద్దు. ఫస్ట్ అయితే రా చికెన్ యాడ్ చేసుకుని అవి ఆనియన్స్, బిర్యానీ మసాలా ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టుకుని కొంచెం సేపు అయిన తర్వాత అందులో నుంచి వాటర్ వస్తూ ఉన్న టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా యాడ్ చేసుకుని అది మంచిగా మిక్స్ చేసుకుని మరొకసారి మూత పెట్టుకొని కొంచెం సేపు ఉంచుకోవాలి. ఇదంతా ఈ స్టార్టింగ్లోనే కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది, కానీ చాలా చాలా బేసిక్ రెసిపీ ఇది. సో ఆ చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మిక్స్ అయ్యి ఆ పచ్చివాసన అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి కంపల్సరీ. యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే రైస్కి, చికెన్కి సరిపడినట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను కల్లుప్పు యాడ్ చేసుకున్నా, రాక్ సాల్ట్. తర్వాత అందులో కొంచెం పసుపు, గరం మసాలా వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని అది మూత పెట్టేసుకుని బాయిలింగ్కి ఉంచండి. కొంచెం సేపు అయిన తర్వాత అది మంచిగా బాయిల్ అయిపోతున్న టైంలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అందులో ఉన్న చికెన్ని సెపరేట్ చేసుకోవాలి. వితౌట్ ఆనియన్స్, వితౌట్ బిర్యానీ మసాలాస్, ఓన్లీ చికెన్ని మనం సెపరేట్ చేసుకోవాలి. చికెన్ని సెపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. కంప్లీట్గా అందులో ఉన్న చికెన్ అంతా వాటర్లో నుంచి సెపరేట్ చేసేసుకున్న తర్వాత ఆ బాయిలింగ్లో ఉన్న వాటర్లో మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటాం. నేను ఒక 30 మినిట్స్ వరకు అట్లా సోక్ చేశాను, అందుకని ఎక్కువ కూడా మీరు సోక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. రైస్ అంతా వాటర్లో యాడ్ చేసుకుని అది మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉంచండి. మూత పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసుకోండి స్టవ్. ఇప్పుడు మనం సెపరేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్లో కారం, ధనియాల పొడి, ఇంకా కొంచెం అంటే కొంచెమే సాల్ట్, ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ సాల్టీగా అనిపిస్తుంది. సో అది అవాయిడ్ చేయడం కోసం సరిపడా అంటే చాలా కొంచెం, లైక్ 1/2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోండి. ఆల్సో అది ఫ్యాన్ దగ్గర పెట్టుకోండి కొంచెం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు, బికాస్ చేతులు కాలుతాయి. సో ఆ తర్వాత మనం నైస్గా హ్యాండ్స్తో మంచిగా పట్టించండి. కారం, సాల్ట్, ధనియాల పొడి ఇదంతా ముక్కలకి మంచిగా పట్టించిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో బాయిల్డ్ చికెన్, ఆ చికెన్ ఈ ఫ్రై అయిన ఆయిల్లో మనం యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ మంచిగా ఏమంటారు, లైక్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఫ్రై అయిపోయిన చికెన్ మనం తీసుకొని వెళ్ళి పక్కన ఆల్రెడీ కుక్ అయిపోయి ఉన్న మన రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ని ఓపెన్ చేసుకొని అది మంచిగా, అంటే నేను వీడియోలో చూపిస్తున్నట్టు పొడిగా అనిపించాలి. అప్పుడు ఆ రైస్ మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ సైమల్టేనియస్గా పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ తీసుకుని ఈ రైస్ పైన పెట్టుకోవాలి.
పీసెస్ అన్నీ రైస్ పైన మంచిగా పెట్టుకోవాలి. మనం ఎంతైతే చికెన్ ఫ్రై చేస్తామో అంత చికెన్ మనం నైస్గా ఫ్రై చేసేసుకొని ఆ చికెన్ రైస్ పైన పెట్టుకుని మొత్తం ఆ రైస్ అంతా చికెన్తో ఫిల్ చేసేసిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టేసి ఆ ఫ్లేమ్ ఆపేసుకోవాలి. బికాజ్ ఆ రైస్ నుంచి అండ్ ఈ చికెన్ నుంచి వచ్చే ఆ హీట్ అండ్ ఆ మాయిస్ట్తోనే ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది. సో అదే చాలా బాగుంటుంది. మళ్ళీ మనం ఇప్పుడు చికెన్ వేసాం కదా అని చెప్పి ఆ ఫ్లేవర్ అబ్జర్వ్ చేసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఉంచక్కర్లేదు. బికాజ్ ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి మాడిపోతుంది రైస్. అది అవాయిడ్ చేసుకొని. అండ్ రైస్ చాలా బాగుంది. దీనికి సైడ్ డిష్గా డక్కూస్ అంటారు దీన్ని. అది చాలా సింపుల్గా ఒక షార్ట్ వీడియోలో పెడుతున్నాను. కట్ చేసుకున్న టొమాటోస్లో కొంచెం సాల్ట్, ఎల్లిపాయలు అండ్ ఇంకా ఎండుమిర్చి యాడ్ చేసుకుని అది మంచిగా మిక్సీ పెట్టుకొని అది మంచిగా స్మూత్ ప్యూరేలా అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని చిన్న కడాయి పెట్టుకుని ఆ కడాయిలో ఆయిల్ పోసి అది హీట్ అయిన తర్వాత ఈ మనం మిక్స్ చేసుకున్న ఈ టొమాటో ప్యూరీ ఉంది చూసారా, ఆ టొమాటో ప్యూరీ అందులో వేసేసుకుని సిమ్లోనే ఉంచాలి స్టవ్. అందులో ఇంకా కరివేపాకు, తాలింపు ఇదేమీ చేయకండి. జస్ట్ ఆయిల్, మనం మిక్స్ చేసుకున్న ప్యూరే వేసేసుకుని అది మంచిగా సిమ్లో పెట్టి ఒకసారి తిప్పేసుకొని వదిలేయండి. ఆ తర్వాత అలా వదిలేసిన కొంచెం టైంకి ఆ టొమాటోలో నుంచి ఈ వాటర్ అంతా పోయి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. థిక్గా అవి అట్లా మనకి బబుల్స్ పాప్ అవుతూ ఉంటే ఇంకా ఆ టైంలో మనకి ఆ డక్కూస్ అనేది ఫినిష్ అయిపోయినట్టే. టేస్ట్ అయితే అత్తరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి.